సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. 2017 ఆగస్టులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా సుగాలి ప్రీతి అనుమానాస్పద రీతిలో చనిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు బలంగా విశ్వసించేది ఏంటంటే, మా అమ్మాయిని కొంతమంది చంపేసి ఒక ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తున్నారు, వాళ్లకు న్యాయం చేయాలి అని చెప్పి. 2019 ఎలక్షన్స్ వరకు పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి అసలు దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. 2019 నుంచి 24 వరకు పవన్ కళ్యాణ్ ఇంకా సుగాలి ప్రీతి అనే పేరును ఎంతగా వాడుకున్నాడు అంటే, నాకు తెలిసి భూప్రపంచంలో ఒక చావుని ఇంత ఘోరంగా రాజకీయాల కోసం వాడిన వ్యక్తి ఇంకొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదండి. ప్రభుత్వాలు న్యాయం చేయాలి, ప్రభుత్వాలు న్యాయం చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినట్లు సుగాలి ప్రీతి అని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని అడ్డంగా వాడుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎలక్షన్స్ అయిపోతేనే ఏవో టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయంట, అవి ఉన్నాయంట, ఇవి ఉన్నాయంట, నేనే ప్రతిసారి మాట్లాడాలన్నా, అసెంబ్లీలో నా ఎమ్మెల్యేలు మాట్లాడతారు అని చెప్పేసి ఆ ఊసెత్తితే ఒట్టు ఎన్నోసార్లు సుగాలి ప్రీతి వాళ్ళమ్మ పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తే లోపలికి పర్మిషన్ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆవిడే చెప్పారు. ఒక్కసారి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఏం చెప్తుందో ఒకసారి వినండి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు ఎలా ఆ విషయాన్ని వాడుకున్నాడో ఒకసారి చూడండి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. మనకు పౌరుషం చచ్చిపోయింది, దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం లేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి తీసుకుంటాం. నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంతగా నిలదీశారు కదా, మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి, మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు 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 ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇంతకంటే ఇక ఏ మాతృమూర్తి ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడలేరండి. మా పాప చనిపోయిన దానికంటే కూడా మీరు చేస్తున్న ద్రోహం మమ్మల్ని ఎక్కువ బాధ పెడుతుంది అంటే, ఇంకా ఆ తల్లి లోపల ఎంత మానసిక వేదన అనుభవిస్తుందో ఒకసారి ఊహించండి. 5 ఏళ్ళు రాజకీయాల కోసం వాడుకున్నాడు, ఇప్పుడు అవుట్ రైట్గా ఆ విషయమే నాకు తెలియదు అన్నట్లు మసులుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఎంత దారుణం ఒకసారి ఊహించండి. మోదీ గారితో చెప్తాను, సిబిఐ వేయిస్తాను, నేను న్యాయం చేస్తాను, వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు నేను డీల్ చేసేది సుగాలి ప్రీతి కేసు అని చెప్పేసి ఇంతగా మాట్లాడిన వ్యక్తి ఎన్నికలు అయిపోగానే అంత సైలెంట్ అవ్వడం నిజంగా నాకు కూడా ఆశ్చర్యం వేస్తుందండి. అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చెప్పేవాడు, ఆడవాళ్ళకి ఏదైతే నేను తట్టుకోలేను, తల్లడిల్లిపోతాను, వాళ్ళకి న్యాయం చేయాలనిపిస్తుంది. అవన్నీ ఎలక్షన్స్ వరకేనా? నంద్యాలలో ఒక 8 ఏళ్ల బాలిక మిస్ అయితే మేమేం పెద్ద చేయలేము, పిల్లలకి స్కూల్లో టీచర్లు బాగా మంచి బుద్ధులు నేర్పించాలి, మేమేం చేసేది లేదంటాడు. ఇంకా ఆడపిల్లని చూస్తే తల్లడిల్లిపోయేది ఇంతేనా? ఇంతవరకు ఆ చిన్నారి శవం కూడా దొరకలేదు. అసలు బతికుందా, చనిపోయిందా, లేకపోతే ఏమైందో కూడా తెలియదు. శవం కూడా దొరకలేదన్నా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే కనీసం చనిపోతే లేకపోతే చనిపోయిందని తెలిస్తే వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని తల్లిదండ్రులు ఏదైనా కానీ పెద్ద కర్మ చేయడమో లేకపోతే ఇంకోటి చేయడం చేస్తారు. ఆ పాప బ్రతికుందా, చనిపోయిందా, ఎక్కడా మాయమైపోయింది, ఎలా మాయమైపోయింది, ఇంతవరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది కానీ ఏమీ చేయలేదు. సినిమా డైలాగులు మాత్రం బ్రహ్మాండం కొడతాడు. ఆడపిల్లకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను, విలవిల్లాడిపోతాను, గుండె ద్రవించిపోతుంది, నా గుండె బరువు ఎక్కుతుంది, అవన్నీ
మనోవేదంతో నేను కొట్టుకుంటున్నాను, మనం మనుషులుగా ఓడిపోయాము, సమాజంగా ఓడిపోయాము అని ఎట్లెట్లా ఊగుతాడు. ఆ ఊపుడు, ఆ రుద్దుడు, ఆ ఒంగుడు, లేవుడు, దొర్లుడు ఇవన్నీ అడిగిపోయినాయి నాకు అర్థం కాదు. ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడడంలో ఆ చొరవ చూపించింటే బాగానే ఉండేది. కానీ వాస్తవంగా అంటే వాస్తవిక ప్రపంచంలో మాత్రం అవి ఆచరణలో ఉండవు. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో, కల్లిబొల్లి మాటలు చెప్పడంలో మాత్రం పవన్ కళ్యాణ్ సిద్ధహస్తుడు. మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఇప్పుడైనా ఎప్పుడైనా అన్యాయం జరిగితే వాళ్లకు న్యాయం జరిపేలాగా ప్రభుత్వం చొరవ చూపించాలి, ప్రయత్నమన్నా చేయాలి. తర్వాత లీగల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, లేకపోతే ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి, అవన్నీ కూడా అర్థం చేసుకుంటాం. మేము ఎక్కడ పవన్ కళ్యాణ్ మీద పడి రక్కి గోకి పీకి లేకపోతే టార్చర్ పెట్టి నువ్వు వాళ్ళకి న్యాయం చేయి వీళ్ళకి న్యాయం చేయని మేము మొత్తుకోం. ఎందుకంటే ఒక ఉన్నత విద్యావంతుడిగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వం ఏదైనా చేయగలదో అది ఒక పరిధి మేరకే చేయగలదండి. తర్వాత న్యాయస్థానాలు అనేటివి ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉంటాయి. మనం ఒక ప్రభుత్వ పెద్దగా వాళ్ళను కూడా మనం ప్రభావితం చేయాలని అనుకోకూడదండి. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయాలి, న్యాయస్థానాలు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. అంతిమంగా బాధితులకు న్యాయం జరగాలి. అంతేగాని నేను వస్తే ఫస్ట్ ఆ కేసు సాల్వ్ చేస్తా. ఏం చేసినావు మరి 2 ఏళ్ళ నుంచి? గుడ్డిగురం పళ్ళు దొమ్ముతున్నావా? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు గుడ్డిగురం పళ్ళు దొమ్ముతున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పటికైనా మేల్కోండి, మేల్కొని ఆ పిల్లకు న్యాయం చేయాలి. ఆ పిల్ల తల్లిదండ్రులకి ఆ దుఃఖంలోంచి బయటికి ఎలా రావాలా అన్న సహాయం మీరు చేయాలి. కానీ ఎంతసేపు ఇంకా కులం మతం ఇది అది విసుగు వచ్చింది, విసిగి వేసారిపోయినా ఏంటికి డైలాగులని, పొద్దుగోని డైలాగులు ఎవరికి పనికి వస్తాయి? ఒక్కటంటే ఒకటి పనికొచ్చి పనిచేసినావు 2 ఏళ్ళ నుంచి. షూటింగులు, సీజ్ ద షిప్, లేకపోతే అక్కడికి వెళ్ళి లైఫ్ జాకెట్లు వేసుకొని బోట్లలో తిరగడము, లేకపోతే గొడుగుల కింద ఊరేగడము, మళ్ళా ఈడ మైక్రోఫోన్ పెట్టుకొని ఎవరినో అధికారులను మందలిస్తున్నట్టు మళ్ళీ షో ఆఫ్ లీయడము, మళ్ళీ హైదరాబాద్ పోవడం. ఎందుకు ఇది?